హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 143. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరమ్మ అనుకున్న ప్రమాదం రాలేదు, కానీ మరో 2 రోజుల తర్వాత ఇంటికి ఒక పంతులమ్మ వచ్చింది. ఎవరికీ అర్థం కాలేదు ఆమె దేనికోసం వచ్చిందో. చక్రపాణి బాబు కోసం వచ్చిందేమో అనుకున్నారు అందరూ. కానీ తను వచ్చింది సులోచనాదేవి కోసం అని చెప్పగానే రాజేశ్వరీదేవికి పెద్ద దెబ్బ తగిలింది. అప్పుడే వచ్చారు చంద్రమౌళి గారు. వనజాక్షిని పిలిచి సులోచన దగ్గరకు తీసుకెళ్ళమని చెప్పారాయన. రాజేశ్వరీదేవి చూపులు భయాన్ని కలిగిస్తున్నా రాజాగారు చెప్పినట్టు చెయ్యటం తప్ప మరో మార్గం లేదు కాబట్టి ఆయన చెప్పినట్టే చేసింది వనజాక్షి. మన స్వార్థం కోసం తనని బలిపశువుని చేశాం. తను అలా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు రాజీ. అందుకే నేను ఒక పని చెయ్యాలని అనుకుంటున్నాను అన్నాడు మౌలి. ఏం చేయాలని అనుకుంటున్నారు? తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని భర్త ఆలోచన ఏంటో తెలుసుకోవటానికి నెమ్మదిగానే అడిగింది రాజేశ్వరి. సులోచనాదేవి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. తనకి లోకజ్ఞానం లేదని తెలిసింది. తను అలా 4 గోడల మధ్య ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. తను చదువుకోవాలి. ఆ చదువుని సార్థకం చేసుకుని ఏదో ఒకటి చెయ్యాలి. అది ఏంటి అన్నది నేనిప్పుడే చెప్పలేను. కానీ తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని అనుకుంటున్నాను. అందుకే ఈ ఏర్పాటు చేశాను. మన వల్ల తన జీవితం ఇక్కడే ఆగిపోకూడదు కదా అన్నాడు మౌలి. మీ ఇష్టం బావా, నేను ఎలాంటి అభ్యంతరం పెట్టను అని తన గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. ఒకే ఒక్క క్షణం వెళ్తున్న రాజేశ్వరిని చూశాడు. ఎందుకో రాజేశ్వరి ప్రవర్తన కాస్త వింతగా అనిపించింది. అయినా ఆమె నాకు అభ్యంతరం లేదు అని చెప్పింది గుర్తు చేసుకుని సులోచన ఉన్న గది దగ్గరకు వెళ్ళాడు. చూడండి, నాకు చదువుకోవడం అది ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోండి. ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి వనజాక్షి చెప్పటంతో ఈ విషయంలో రాజేశ్వరీదేవి ఎలా ప్రవర్తిస్తుందో అన్న భయంతో చెప్పింది సులోచనాదేవి. ఎందుకు ఇష్టం లేదు? గదిలోకి వచ్చిన మౌలిగారు అడిగారు. అప్పటి వరకు కూర్చుని ఉన్నది కాస్త చప్పున లేచి నిలబడి, నాకు ఇవన్నీ తెలియదండి. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుని నేను చేసేదేముంది అంది నెమ్మదిగా. చెయ్యటానికి చాలా ఉన్నాయి. ముందు చెప్పింది చెయ్యి. నువ్వు చదువుకోవాలి. నువ్వు ఇలా 4 గోడల మధ్య ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఈరోజు మంచి రోజే. నీ చదువు మొదలుపెట్టు ఈ రోజు నుండి అని కాస్త గట్టిగానే చెప్పారాయన. ఆ గొంతులోని కోపానికి జడిసి గబగబా తల ఊపింది సరే అన్నట్టుగా. మీరు తనకి అన్నీ వివరంగా చెప్పండి. ఏదైనా సమస్య ఉంటే నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పండి అని ఆ టీచర్కి కూడా చెప్పి గదిలో నుండి వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. సులోచన తన మాటలకి భయపడి ఒప్పుకోవటం ఆయనకు నవ్వుని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత భోజనం పూర్తి చేసి వెళ్ళిపోయారాయన. రాజీ, నేను విన్నది నిజమేనా? తన తండ్రి అడిగాడు నెమ్మదిగా. అవును నిజమే అంది నిర్లిప్తంగా. నువ్విలా బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను తల్లి. అల్లుడు అనుకున్నది ఏదీ జరగదు, నేను చెప్తున్నాను కదా అన్నాడు. భయంగా ఉంది నాన్న. బావ నాకు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉంది. ఈ వంకతో దానికి మరింత దగ్గరవుతాడేమో అని భయం వేస్తుంది.
దాని అందానికి ఆకర్షితుడు అయితే ఇంకా అంటూ దోసిట్లో చేతులు పెట్టుకుని ఏడ్చేసింది రాజేశ్వరి. రాజీ, ఏంటిది? నువ్వేనా ఇలా ఏడ్చేది? నమ్మలేనట్టు అడిగాడు ఆయన. కాదు, నేను కాదు. చ, నేనిలా ఏడవడం ఏంటి? లేదు, ఆయన అనుకున్నది ఏదీ జరగదు. అది అలా 4 గోడల మధ్యనే ఉండాలి. ఆయన భార్యగా నలుగురిలోకి రావడం జరగని పని, ఎప్పటికీ జరగదు అని కళ్ళు తుడుచుకుంటూ, నాన్న, మేమిక్కడ ఉండాలని అనుకోవటం లేదు. బావకు ఎలానో బిజినెస్ అంటే ఇష్టం కదా, కాస్త ఒత్తిడి చేస్తాను. ఆయన ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మేం సిటీకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇక్కడ దాన్ని చూస్తూ బావ దానికి దగ్గరవుతుంటే నేను చూస్తూ ఉండలేను. బావకి బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంక దాన్ని పూర్తిగా మర్చిపోతాడు అని తన ప్లాన్ చెప్పింది రాజేశ్వరి. శభాష్, అది నా కూతురంటే. అలా ఉండాలి. తెలివిగా నరుక్కు రావాలి. ఈ ప్లాన్ అమలు చేయడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అని కూతుర్ని ప్రోత్సహించాడాయన. రాజేశ్వరి తన ప్లాన్ సక్సెస్ అయినట్టు సంతోషంతో నిండిపోయింది తన మొహం. నేను చేయాల్సింది కూడా ఈరోజే చేస్తాను. దెబ్బకి అది జడిసి ఇంకా నీ దారిలోకి వచ్చే ఆలోచన కూడా చెయ్యదు అని చెప్పాడు ఆయన మీసాలను పొగరుగా రువ్వుకుంటూ. నాన్న, ఇప్పుడు కాదు. పనివాళ్ళు చూస్తే ఆయనకు ఖచ్చితంగా చెప్తారు. ఎవరికీ తెలియకుండా జరిగిపోవాలి. ఆ వనజాక్షి మనల్ని దాటి నోరు విప్పదు కాబట్టి దానివల్ల మనకి భయం లేదు అని చెప్పింది. అయితే ఈ రాత్రికే నేను నా పని పూర్తి చేస్తాను. మళ్ళీ మీ అత్త వాళ్ళు వస్తే నాకు అవకాశం దొరకదు అని చెప్పాడు. ఇంకా 3 రోజుల సమయం ఉంది అత్తయ్య వాళ్ళు రావడానికి. తీర్థయాత్రలు అన్నీ పూర్తి చేసుకున్నారు. మొక్కులన్నీ చెల్లించేశారు. ఇప్పటికే చాలా కాలంగా బావకి పానికి దూరంగా ఉన్నారు. ఇంకా క్షణం కూడా ఆలస్యం చెయ్యరు. ఆగమేఘాల మీద వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోపు నేను బావని కూడా ఒప్పించాలి. ఈ 3 రోజుల్లోనే పని పూర్తయిపోవాలి అని చెప్పింది రాజేశ్వరి. నీ పని నువ్వు పూర్తి చెయ్యి. నా పని నేను ఈ రాత్రికే పూర్తి చేస్తాను అన్నాడాయన. మరి ఇతను ఏం చేస్తాడు తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.